ప్రజ్ఞాభారతి అవార్డు గ్రహీత స్వతంత్ర సమరయోధురాలు సుబ్బమ్మ గారి పేరుపై ఈ అవార్డును గ్రామీణ ప్రాంతాల్లో గొప్ప స్థాయిలో అభివృద్ధి పనులు, సామాజిక కార్యక్రమాలు, ఆదర్శవంతమైన లీడర్గా పనిచేసిన వారికి ఈ అవార్డు ఇస్తారు. ప్రస్తుత రాజకీయాల్లో ఈ అవార్డు పొందిన వారు చాలా తక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ గల రాజకీయ నాయకురాలిగా, స్ఫూర్తిదాయకమైన మహిళగా పట్నం సునీతారెడ్డి ఈ అవార్డు అందుకుని మహిళలందరికీ ఐకాన్గా నిలిచారు. అంతేకాదు, సేవ అనే పదానికి పరిపూర్ణమైన న్యాయం చేస్తూ తాను చేపట్టిన జెడ్పీ చైర్మన్ పదవికి శభాష్ అనేలా వన్నె తెచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల జీవితమే తన జీవితంగా భావిస్తూ తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు. 3 దఫాలుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జెడ్పీ చైర్మన్గా 15 సంవత్సరాల పాటు నిరంతరం పనిచేస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లాలో ఉన్న చాలా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించారు. ఆమె జెడ్పీ చైర్మన్ ప్రస్థానంలో చేసిన వివిధ సామాజిక కార్యక్రమాలు, అభివృద్ధి పనుల గురించి చూస్తే ఆమె పనిచేసిన కాలంలో 750 కోట్లతో అభివృద్ధికి నోచుకోలేని పట్టణాలకు, గ్రామాలకు సీసీ రోడ్ల నిర్మాణం, పాఠశాలలు, అంగన్వాడీలు, డ్వాక్రా భవనాలు, కమ్యూనిటీ భవనాలు మంజూరు చేయించారు. ప్రజా సంక్షేమం కొరకు గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, నూతన బోర్లు, తాగునీటి పైపు లైన్లు వంటి ముఖ్యమైన అవసరాలు తీర్చి ప్రజలకి అభయహస్తంగా నిలబడ్డారు. అన్ని రకాల ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ సద్వినియోగం చేసుకునేలా కృషి చేశారు. అలాగే జిల్లా స్థాయిలో స్త్రీ శక్తి ద్వారా ప్రతిభ గల మహిళలకు పురస్కారాలు అందిస్తూ వస్తోంది. ప్లాస్టిక్ దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కేవలం క్లాత్ బ్యాగులు మాత్రమే ఉపయోగించాలని ప్రోత్సహించారు. వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ కులాల కోసం ప్రభుత్వ నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించడం వంటి సంక్షేమ పనులు చేశారు. యుద్ధ ప్రాతిపదికన ఒకరోజు 1,00,000 ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం భవిష్యత్తు తరానికి నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల ఆశీస్సులతో మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేస్తూ అఖండ విజయం సాధించేందుకు సిద్ధమయ్యారు పట్నం సునీతారెడ్డి.